పిఠాపురానికి వీళ్ళందరినీ ఎక్కడితే మా సోదరులందరినీ పట్టుకురావాలి. భీమవరం నుంచి చక్కెరకాయలు అట్టుకోలు వేసుకురావాలి. బారసాలు అంటే మాటల మామూలుగా ఉంటుంది బారసాలకి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరినీ మెప్పించాలి. మేమేమో గెలిచిన మాటలో ఉన్నాం, మళ్ళీ నువ్వు పేరు మార్చుకుంటానంటున్నావు. ఓడిపోయినా కూడా నువ్వేంటంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. నీకు ఏం పెట్టారు? రెడ్డి కాపుని పెట్టే, నేనే పెట్టే ఫస్ట్. నేను బ్రాహ్మణ కాకపోయినా మంత్రాలు రాకపోయినా రెడ్డి కాబట్టి నేను దీవించేసాం. దానికి బారసాలు చేయాలి. మా నాయకులందరినీ ఒప్పిస్తాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆనందంలో ఉంటాం. నువ్వేమో బారసాలని ఏడుస్తున్నావు. సరే నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నీకేదో బారసాలు అంతా చేసి ఉప్మాలో ఈసారి జీడిపప్పులు వేసి మేము పంపిస్తాం. నీకు మొలతాడు కూడా రెడీగా ఉందండి, వెండి మొలతాడు. ఒక నేమ్ బోర్డు రెడ్డి కాపు. ఎందుకంటే నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఊడిగం చేసి ఒక పాలేరువి నువ్వు. అలాగే జగన్మోహన్ రెడ్డి సంగతి నీకేం తెలిసే? నీకు అక్కడ మాకు తెలుసు. 10 ఏళ్ళ దిక్కుమాలినోడితో కాపురం చేసాం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది. ఏంటంటే నువ్వు కనపడినప్పుడు నీకు కనబా ఇస్తాడు ఇలాగా, తర్వాత కనపడవు. నీ బతుకు ఏంటంటే టోల్ గేట్ దగ్గర కూర్చుంటారు, వాళ్ళకన్నా కొంచెం గౌరవం ఉంటుంది. అదే నాది ఎక్స్పైర్ అయిపోయిందంటే తర్వాత రేపు పట్టండి సార్ అంటాడు, వెళ్ళిపోద్ది బండి. నీకు అది కూడా రాదు. నీకు టికెట్లు కొట్టుకునే ఉద్యోగం కూడా ఎవడే ఉండి. సో ఈ కాపులు అన్నప్పుడు ఒక యువ నాయకుడు వచ్చాడు, వంగవీటి మోహన్ రంగ గారు. అప్పట్లో మరి కాపు నాయకుడు అని ఒక స్టిక్కర్ పెట్టారు. ఆయన కాపు కులం నుంచి వచ్చిన వాడే. మరి బడుగు బలహీన వర్గాలకి, అన్ని కులాలకి, మతాలకి, కుల మతాలకు అతీతంగా అందరికీ ఆయన సేవలు అందించాడు. పేద ప్రజల కోసం పాటుపడి చనిపోయాడు అతను. అప్పుడు అతను కాపాడుకోలేకపోయాం. ఈ రోజు నీకు సిగ్గుందా? ముద్రగడ్డ నీ చుట్టుపక్కల ఎవడో 4 కద్దరు షర్టలు వేసుకుని కూర్చోబెడతావు. నువ్వు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడు. పోనీ ఒక్క విగ్రహం చూపించి ఒకటి. నువ్వు చచ్చిపోయాక ఎడిదిరి నువ్వు చూడలేవు కాబట్టి మీ వాళ్ళని చెప్తారు. నీ ఆత్మకి నీ బతుకు ఏంటంటే నువ్వు కాపు నాయకుడు అనే ముద్ర తీసి కాపులు అసహించుకుంటున్నారు. ఎందుకంటే మా మనవడు తిడుతున్నాడు, ఇంత ఉన్నాడు, దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు. కాపు అంటే కూడా అర్హత లేదంటున్నారు. ఏంటది? చిన్నపిల్లలు కూడా ఏమంటున్నారంటే ఉప్మా ముద్రగడ అంటున్నారు. రేపటి నుంచి నువ్వు రెడ్డి ముద్రగడ, రెడ్డి కాపు. నువ్వు పేర్లు మారి ఇవన్నీ పక్కన పెట్టేస్తానండి. ఈ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి వీళ్ళతోటి.